మన జీవితాలలో మన యొక్క ముఖ్యమైనటువంటి గురి, మన గమ్యము దేవుని యొక్క చిత్తము నెరవేర్చటమే. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము ఒకసారి ధ్యానించుకుందాము. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు వారు చెప్తున్నారు, తను అంటే ఈ చెప్పినటువంటి ఆ వాక్యాన్ని మనం కనుక ధ్యానించినట్లయితే ఆయన యొక్క ఆహారము, ఆయన యొక్క ఊపిరి ఏంటంట? పరలోకపు తండ్రి యొక్క చిత్తము జరిగించటమే ఆయన యొక్క ఊపిరి, ఆయన యొక్క ఆహారమై ఉన్నదట. దేవుని యొక్క చిత్తం జరిగించటము. మరి యేసు ప్రభు వారు ఈ విధముగా చెప్పినట్లయితే మరి మనమందరము కూడా మన జీవితాల్లో ఇది ఆయన మన కొరకు మాదిరిగా జీవించారు. కాబట్టి మనమందరము కూడా ఈ నూతన సంవత్సరము కొరకు, తర్వాత మన యొక్క శేష జీవితం కొరకు ఎన్ని సంవత్సరాలైతే దేవుడు మనకు అనుగ్రహిస్తారో వాటన్నిటిలో కూడా మన యొక్క గమ్యము ఏమై ఉండాలంటే, మనల్ని ఎవరైతే ఏర్పరుచుకున్నారో తన యొక్క అమూల్య రక్తముతో మనలను కడిగినటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క ఆ దేవుని యొక్క చిత్తము జరిగించటమే మన యొక్క గురి, గమ్యముగా మనము పెట్టుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనము. లూకా 2:49. ఆయన, మీరేల నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? లేక నేను నా తండ్రి మందిరములో ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. యేసు ప్రభు వారికి 12 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి దేవుని యొక్క మందిరానికి వెళ్తారు. ఆయన దేవుని యొక్క మందిరానికి వెళ్ళిన తర్వాత తిరిగి ప్రయాణమైపోయేటప్పుడు తన తల్లిదండ్రులు ఆ బాబు వాళ్ళతో లేడు అన్నటువంటి విషయం వాళ్ళు గమనించక ఒక రోజంతా ప్రయాణము చేసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుందన్నమాట, యేసు ప్రభువు వాళ్ళతో పాటు లేరు అని. మళ్ళీ వాళ్ళు ఆయనను వెతుక్కుంటూ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మందిరములో ఆయన శాస్త్రులతోటి, పరిసయ్యులతోటి ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రమును గురించి ఆయన బోధిస్తూ కనిపిస్తారు. ఇదేంటి, నువ్వు ఇట్లా ఎందుకు చేశావు అని తల్లిదండ్రులు అంటే, మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు ఇక్కడే ఎందుకున్నావు అని ఆ తల్లిదండ్రులు అడిగితే యేసు ప్రభు చెప్తారు, నా తండ్రి మందిరములో ఉండటమే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నా తండ్రి మందిరములో నేను ఉండవలనని మీరు ఎరుగరా అని ఉంటుంది. అంటే ఆ చిన్న వయసు నుండే, 12 సంవత్సరముల వయసు అప్పటి నుండే తాను ఎవరో, అంటే తను ఎందుకు భూమి మీదకి వచ్చారో, తన యొక్క గమ్యం ఏమిటో యేసు ప్రభు వారు తెలుసుకుని ఉన్నారు. అది ఆ 12 ఏళ్ల వయసుకే ఆయన జరిగిస్తూ ఉన్నారు. నేను ఈ 12 ఏళ్ల వయస్సు అనే దాని గురించి ఇక్కడ కొంచెము మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది తమ పిల్లలకి బ్యాప్టిజం ఇవ్వమని 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆ వయసుకే మా పిల్లలకి బ్యాప్టిజం ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. అయితే నేను చదివిన వాటిల్లో అంటే నాకు తెలిసినంత వరకు 12 ఏళ్ల వయస్సు అనేది ఏంటంటే, దేవుడట 12 ఏళ్ల వయస్సుకు లోపల చేసినటువంటి పొరపాట్లుగా ఎంచరట దేవుడు. 12 ఏళ్ల వయసు లోపల చేసినటువంటి పాపాలుగా ఎంచాడు దేవుడు. అంటే పసిపిల్లల కిందనే ట్రీట్ చేస్తారు. అయితే 12 ఏళ్ల వయస్సు వచ్చిన దగ్గర నుంచి కూడా మనము చేసేటువంటి పనులకు మనము బాధ్యులం అన్నమాట. మేము బ్యాంకులో పనిచేసేటప్పుడు కూడా 12 ఇయర్స్ చిల్డ్రన్కి స్పెషల్ మైనర్ అకౌంట్ అని ఉండేదన్నమాట. మామూలు మైనర్స్ అంటే 18 ఇయర్స్ లోపు, కానీ 12 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ
వాళ్ళు చేసేటువంటి పనులకు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకి వాళ్ళు బాధ్యులట. 12 సంవత్సరాల వయసుకి వాళ్ళకి తెలుస్తుందట. అంతే యుక్తాయుక్త వయస్సు అంటాం కదా, ఏది మంచి ఏది చెడు అని గ్రహింపు 12 ఏళ్ల వయసుకి వస్తుందట. కాబట్టి ఎవరైనా మీ పిల్లలకి బ్యాప్టిజం ఇవ్వాలని మీరు కోరుకుంటున్నట్లయితే నన్ను పర్సనల్గా అడిగితే మటుకు నేను 12 ఇయర్స్ వరకు వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి గ్రహింపు వస్తుంది. పాపం గురించి కానీ, దేవుని గురించి కానీ, ఆ బ్యాప్టిజం యొక్క విలువ గురించి కానీ ఆ గ్రహింపు రాకుండా బ్యాప్టిజం తీసుకుంటే దానివల్ల లాభం లేదు కదా. మరి యేసుప్రభు వారు ఆ యుక్తాయుక్త వయస్సు వచ్చేటప్పటికే ఆయన నా తండ్రి మందిరములో నేను ఉండాలి, నా తండ్రి పనులలో నేను ఉండాలి అని చెప్పి ఆయన చెప్తారు. మరి ఈ విధముగా మనము కూడా మన యొక్క దైనందిన జీవితంలో, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనల్ని ఎందుకొరకైతే ఆయన ముందుగా నిర్ణయించుకున్నారో, ఎందుకొరకైతే మనల్ని పిలిచారో, అది ఆ గురి మనము కలిగి ఉండటం అనేది ప్రాధాన్యత కలిగి ఉండాలి మన జీవితాల్లో. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇప్పుడు నికోదేము వచ్చి ఆ యేసు ప్రభువుని గొప్పగా మాట్లాడుతున్నాడు, అంటే పొగుడుతున్నాడు యేసు ప్రభుని. ప్రభువా, మీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే కానీ మీ ద్వారా జరిగేటువంటి కార్యాలు జరగవు అని చెప్పి యేసు ప్రభువుతో నికోదేము పలుకుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఇచ్చిన సమాధానం చూడండి. ఒకడు తిరిగి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నికోదేము మాట్లాడుతున్న దానికి యేసు ప్రభు సమాధానం ఇస్తున్న దానికి సంబంధమే లేదు అసలు బొత్తిగా. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, నికోదేము పలికిన మాటలకు సమాధానము అంటే, యేసు ప్రభు అవును నిజమే, నన్ను పరలోకపు తండ్రి పంపించాడు, నాకు చాలా శక్తి ఉన్నది, నేను దేవుని కుమారుడను, నేను ఏమైనా చేయగలను అని చెప్పటం లేదు ఆయన ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చారో ఆ టాపిక్లోకి వెళ్ళిపోతున్నారు. నికోదేము మాట్లాడినటువంటి మాటలకి ఆయన అసలు రిప్లై ఇవ్వటం లేదు, పట్టించుకోవటం లేదు. దేవా, నువ్వు గొప్పవాడినైనా, మీ ద్వారా గొప్ప సూచక క్రియలు జరుగుతున్నాయని చెప్తుంటే యేసు ప్రభు అది జస్ట్ ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఇగ్నోర్ చేసేసి, ఒకడు నూతనముగా జన్మించితే తప్ప పరలోక రాజ్యము చూడలేరని నీతో చెప్పుచున్నాను. అంటే ఆ యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి దినములలో ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి మాట్లాడిన ప్రతి మాట దేవుని రాజ్య వ్యాప్తి కొరకే ఆయన ఈ భూమి మీద నివసించారు. దేవుని చిత్తము జరిగించడం కొరకు ఆయన ఈ భూమి మీద ఉన్నారు. అనవసరమైన మాటలు కూడా లేవు ఆయన మనకు బోధించినటువంటి విషయాల్లో, కానీ ఆయన జీవించినటువంటి జీవితాల్లో ఒక్క నిమిషము కూడా వృధా చేసినట్టు కనిపించదు. మరి మనము కూడా యేసుక్రీస్తును మాదిరిగా మనము కలిగి ఉన్నాము కాబట్టి మనము కూడా ఈ భూమి మీద ఇంకా యేసు ప్రభు రాకడా గతము కంటే ఇంకా సమీపమైపోతుంది కదా. మరి ఈ దినాలలో మనము కేవలము ఏ విధముగా కూడా సమయము వృధా చేయక దేవుడిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని చిత్తము జరిగించటమే గురిగా మనము ముందుకి సాగిపోవలసి ఉన్నది. మరి
యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆ దేవుని చిత్తమంతా జరిగించగలగటానికి, దేవుని చిత్తం నెరవేర్చి పరలోకానికి చేరుకున్నాడు కదా. మరి ఆయన జీవితములో నుండి మనము కొన్ని అంటే కీస్ అంటాం కదా, దేవ రహస్యం ఏంటి, మీ యొక్క ఈ సక్సెస్ఫుల్ లైఫ్కి రహస్యం ఏంటి అని మనం చూసినప్పుడు మనకు యేసు ప్రభు యొక్క జీవితంలో చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. అయితే ఈరోజు మనము 2 విషయాలు మనము ధ్యానించుకుందాము. అవి ఏంటంటే, ఒకటి యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితము, రెండవది యేసు ప్రభువు యొక్క అంటే తాను ఎవరో, అంటే తన స్థితి ఏమిటో, తను ఎందుకొరకు వచ్చారు, ఎక్కడ నుండి వచ్చారు అనేటువంటి గ్రహింపు ఆయన కలిగి ఉన్నారు. ఈ 2 విషయాలు మనము ధ్యానం చేసుకుందాము. మొదటగా ఆయన యొక్క ప్రార్థనా జీవితమును గురించి ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. యేసు ప్రభు వారు చెప్తున్నారు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానిని తప్ప, అది తప్ప నేను ఇంకా కుమారుడు వేరేది ఏదియూ చెయ్యడు అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఏది చేసినా, ఏది జరిగించినా ఆయన పరలోకపు తండ్రి ఆయనకు ముందుగా చూపించేవారట, ఆయనకు ముందుగా తెలియచేసేవారు. పరలోకపు తండ్రి పరలోకంలో అది నెరవేరటము ఆయన చూసి భూమి మీద యేసు ప్రభు వారు దానిని జరిగించేటువంటి వారు. మరి ఎక్కడ ఏ విధముగా యేసు ప్రభు వారు తండ్రి ఏది చేస్తున్నాడో అది ఎప్పుడు చూపించేవారు యేసు ప్రభువుకి అని మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితమును మనము ధ్యానం చేసుకోవాల్సి ఉంటుంది. లూకా సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు. లూకా సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పరుచుకున్నటువంటి ఆ సన్నివేశము లేదా ఆ వృత్తాంతాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే చాలా గొప్ప సత్యాలు అందులో మనకి ఇమిడి ఉంటాయి. ఇప్పుడు లూకా సువార్తలో చదివాం కదా, అదే సన్నివేశము 3 సువార్తలలో కూడా రాయబడి ఉంది. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-15 వరకు చూసుకుందాము. ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలువగా
వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము కలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. యేసు ప్రభు వారు తన యొక్క 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు ఆ రాత్రంతా కొండకి ప్రార్థన చేశారట. ప్రార్థన చేసిన తర్వాత కొండ దిగి వచ్చి ఉదయముననే ఆ శిష్యులందరినీ పిలిచి వాళ్ళలో నుండి 12 మందిని ఏర్పరచుకుంటారు. 12 మందిని ఏర్పరచుకుని వాళ్లకు దయ్యములను వెళ్ళగొట్టుటకు, రోగులను స్వస్థపరచుటకు వాళ్లకు అధికారం ఇచ్చారు. మరి యేసు ప్రభువు తర్వాత ఆ 12 మంది శిష్యులు ప్రపంచమంతటా అన్ని దేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ఇప్పుడు మనము కూడా మన దేశంలో మనం యేసు ప్రభువును మన రక్షకునిగా మనము స్వీకరించగలిగామంటే దేవుని యేసుక్రీస్తు ఏర్పరచుకున్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా మన దేశమునకు వచ్చి సువార్తను ప్రకటించినందువలననే 2000 సంవత్సరముల తర్వాత కూడా మనము యేసు ప్రభువుని వెంబడించగలుగుతున్నాము. మరి యేసు ప్రభు వారు అంత ప్రాధాన్యమైనటువంటి నిర్ణయము, అంత ముఖ్యమైనటువంటి మరి ఎంత విలువైన నిర్ణయం కదా ఆయన తన 12 మంది శిష్యులను ఏర్పరచుకోవటము. మరి ఎట్లా ఏర్పరచుకున్నారట? 12 మందిని రాత్రంతా ప్రార్థన చేశారు అని ఉంది. తర్వాత ఉదయముననే కొండ దిగి శిష్యులను ఏర్పరచుకున్నారు. అంటే అక్కడ అర్థమవుతుందంటే రాత్రంతా ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఆయనకు బోధించి ఉంటారు. ఇగో నువ్వు ఈ వీళ్ళని పలానా వాళ్ళని నీ శిష్యులుగా ఏర్పరచుకో, భూ దిగంతముల వరకు వాళ్ళు రక్షణ సువార్తను తీసుకుని వెళ్తారని దేవుడు. ఎందుకంటే దేవుడు పరలోకములో ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే ప్రభువుకు చూపిస్తారో అది తప్ప నేను వేరే ఏమీ చెయ్యను అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తారు. మరి ఈ నిర్ణయము, శిష్యులను ఏర్పరచుకునే నిర్ణయము రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత ఉదయమునే లేచి శిష్యులను ఏర్పరచుకుంటారు. మరి ఈ విధముగా ఆయన కొరకు, యేసుక్రీస్తు కొరకు ఈ భూమి మీద దేవుని చిత్తము నెరవేరటానికి ప్రార్థనా జీవితము ఇంత ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. మరి మన జీవితాల్లో కూడా ప్రతి అనుదినము మనము దేవునితో ప్రార్థనలో సరి అయినటువంటి సంబంధము మనము కనుక లేనట్లయితే, లేదా మనకు మంచి ప్రార్థనా జీవితం ఉన్నప్పుడే దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోగలుగుతాము. ఎందుకంటే మన గురి గమ్యము దేవుని యొక్క చిత్తము నెరవేర్చటమే కాబట్టి ముందు ఆ చిత్తాన్ని తెలుసుకుంటే కదా మనం ఆ చిత్తము నెరవేర్చటము. మరి ఆ చిత్తాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు యేసు ప్రభువుకు ఎలాగైతే పరలోకపు తండ్రి చూపించారో నీకు కూడా నీ ఆత్మలో మాట్లాడతారు దేవుడు. వాక్యము ద్వారా మాట్లాడతారు, లేదా దర్శనముల ద్వారా మాట్లాడతారు. మరి ఏ విధముగా మాట్లాడినా కూడా దేవుడు నీతో మాట్లాడి నీ జీవితానికి నీ ముందు ఏ పరుగు పందెమునైతే ఆయన ఉంచారో, నువ్వు పరుగెత్తవలసినటువంటి పరుగు పందెం ఏదో దేవుడు మీకు తెలియచేస్తారు. అప్పుడు ఆ గురిని పట్టుకొని మనము దేవుని చిత్తము జరిగించి ఆయనకు మహిమను తీసుకుని రావాల్సిన వారమై ఉన్నాం మనము. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థనా జీవితము ఒక ముఖ్యమైనదిగా ధ్యానించుకుందాం కదా. రెండవది, యేసు ప్రభు వారు తాను ఎవరో, తాను ఎక్కడి నుండి వచ్చారో, తన గురి ఏమిటి అన్నీ కూడా ఆయన తెలుసుకున్నటువంటి ప్రభు అయి ఉన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదువుకుందాము. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 5 వరకు. ఈ యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ అధ్యాయము, ఆ 2 అధ్యాయాలు కూడా మేడ గదిలో ప్రభువు బోధించినటువంటి సంగతులు అన్నమాట. 13, 14 అధ్యాయాలు. ఈ 13, 14 అధ్యాయాల్లో రాయబడినటువంటి సంగతులు చర్చి అంటే మొదటి నుండి కూడా సంఘము అనేది ఒక మర్మమై ఉన్నది.
యూదులకు సంఘము గురించినటువంటి మర్మము తెలియదు. యేసు ప్రభువారు సిలువలో మరణించి పునరుద్ధానులైన తర్వాతనే సంఘము ఏర్పరచబడింది. మరి ఈ సంఘం మరి 13, 14 అధ్యాయాల్లో రాయబడినటువంటి విషయాలు సంఘమునకు చాలా ప్రాముఖ్యమైనవి. అక్కడ ఆ సందర్భంలో అంటే ఇంకా ఒక్క రోజులో యేసు ప్రభు వారు సిలువకు అప్పగింపబడతారు. దానికి ముందు ప్రభువు చెప్పినటువంటి మాటలన్నమాట. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవల్లని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇప్పుడు మామూలుగా మనము చూసినట్లయితే కొంతమంది అంటే వాళ్ళ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా. మనందరం మన భాషలో మాట్లాడుకోవాలంటే లెవెల్ మెయింటైన్ చేస్తారు. అంటే ఏదైనా ఒక చిన్న పని చేయటము ఇది నా హోదాకి తగ్గింది కాదు, ఇది నేనున్న స్థితికి తగ్గింది కాదు, నా లెవెల్కి తగ్గింది కాదు అని అనుకుంటారు. అయితే యేసు ప్రభు వారు ఏమని రాయబడింది? ఆయన తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి, తనకు తెలుసు తను ఎవరో తెలుసు, పరలోక వైభవమును విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక తనను తాను రిక్తునిగా చేసి భూమి మీదకు దిగి వచ్చినటువంటి యేసు ప్రభువు తాను దేవుని దగ్గర నుంచి వచ్చానని, తాను దేవుడని, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నానని ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసిన తర్వాత నడుముకు ఒక బట్ట కట్టుకొని ఒక తువాలు తీసుకొని శిష్యుల యొక్క పాదాలు కడగటము ఆయన మొదలుపెట్టారు. ఒకసారి మన దేశానికి అమెరికా రాష్ట్రపతి అయినటువంటి బిల్ క్లింటన్ ఒకసారి వచ్చారన్నమాట. ఆయన మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి మహావీర్ హాస్పిటల్ దగ్గర ఒక మీటింగ్ పెట్టినప్పుడు అందరూ ఇట్లా కూర్చొని, ఆయన బిల్ క్లింటన్ కూడా కూర్చొని ఉన్నారు. అందరూ ఆ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆయన టేబుల్ మీద నుంచి ఒక కాగితము గాలికి ఎగిరి అవతల పడిపోతుంది అనమాట. మన దేశ వాళ్ళందరూ కూడా బిగుసుకుని ఇట్లా కూర్చుని ఉన్నారు. కానీ బిల్ క్లింటన్ మటుకు వెంటనే లేచి అక్కడ వరకు నడిచి వెళ్ళి ఆ పేపర్ తనే తెచ్చుకుంటాడు అనమాట. మరి అది ఎంత అంటే అది ఎందుకున్నా నాకు మనసులో చెరగని ముద్ర వేసిందనమాట. యేసు ప్రభువు కూడా ఆ విధముగానే తాను దేవుని కుమారుడనని తెలుసుకున్న తర్వాత, దేవుని దగ్గరికి తిరిగి వెళ్తున్నానని తెలిసిన తర్వాత శిష్యుల పాదాలు కడగటానికి ఆయన ఎంత మాత్రము వెనుక తీయలేదు. మనకున్నటువంటి హోదా కానీ మనకున్న పలుకుబడి కానీ అది దేవుని దగ్గర నుంచి వచ్చినట్లయితే మన పలుకుబడిని ఆయనే కాపాడుతారు, మన హోదాని ఆయనే కాపాడుతారు, మన తల ఎత్తువాడు ఆయనే. ఘనత తూర్పు వైపు నుండి పడమటి వైపు నుండి రాదు, కానీ దేవుని యొద్ద నుండి మనకు వస్తుంది. మరి ఒకవేళ నేను కనుక వేరే వాళ్ళని అణచివేసి వేరే వాళ్ళకి మోసం చేసి అన్యాయంగా ఈ పదవిని ఆక్రమించుకున్నాను అనుకోండి, అప్పుడు దాన్ని నేనే కాపాడుకోవాలి. కానీ దేవుడిచ్చిన ఘనత కనుకైతే, దేవుడిచ్చిన హోదా కనుకైతే దేవుడే కాపాడుతాడు. మనము ఏ విషయంలో కూడా, అది చిన్న పని కానీ పెద్ద పని కానీ, ఎంత గొప్పవారమైనా కూడా చిన్న పనులకు నడుము వంచి చేయటానికి మనము ఎప్పుడు కూడా చిన్నదిగా ఫీల్ అవ్వకూడదు. నేను కొన్ని ఫోటోల్లో చూశాను, మన
సత్యం బ్రదరు కొన్ని పల్లెటూళ్ళల్లో మందిరాలు కడుతున్నప్పుడు తాను కూడా వాళ్ళతో పాటు ఉండి ఇటుకలు పెట్టి సిమెంట్ రాస్తూ ఉన్నటువంటి ఫోటోలు చూశాను నేను. మరి ఆ విధముగా ఎంత ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకువెళ్ళినా కూడా మనము ఎవరమో తెలుసుకున్నప్పుడు మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాము. ఇప్పుడు ఇదివరకు కూడా మీకు చాలాసార్లు చెప్పాను కదా, ఇప్పుడు ఎవరన్నా వచ్చి నువ్వు మూర్తి కాదు అని ఎవరన్నా అన్నారనుకోండి, నేను ఎందుకు అంటే నేను మూర్తి కాదంటావా, ఇదిగో నా ఆధార్ కార్డు, ఇదిగో నా పాన్ కార్డు, ఇదిగో నా బ్యాంకు ఐడి కార్డు, ఇదిగో అన్నీ చూపించాలా నేను? నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదని వదిలేసి వెళ్ళిపోతాం కదా. అదే విధముగా నీ స్థితి నీకు తెలిస్తే, నువ్వు ఎవరికి చెందిన వాడివి, ఎవరిని నువ్వు సేవిస్తున్నావు నువ్వు కనుక తెలిసినట్లయితే నీ జీవిత విధానమే మారిపోతుంది. ఎవరు నిన్ను ఎగతాళి చేసినా, నిన్ను ఎవరు అణచివేసినా, లేదా నీ మీద నిందలు మోపినా ఏది కూడా నువ్వు పట్టించుకోవు. నువ్వు కేవలము దేవుని యొక్క చిత్తము జరిగించటమే నీ గురిగా నువ్వు పెట్టుకుంటావు. మన అహము కోసము, మన ఈగో సాటిస్ఫై అవ్వటం కోసము మనం ఎప్పుడూ చూసుకోము. మన పేరు గొప్పగా ఉండాలి, నేను నా నాయకత్వం వర్ధిల్లాలి అని మనం ఎప్పుడు కూడా మనం కోరుకోము. కేవలము మనము ఎవరమో తెలిస్తే దేవుని చిత్తము జరిగించటానికే మనము ఈ భూమి మీద మనము పాటుపడతాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుందాము. మరి మన స్థితి ఏమిటో మనము తెలుసుకుందాము ఒకసారి. కొన్ని వచనాలు మనము ఏమై ఉన్నామో, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడు మనల్ని అనేటువంటి విషయాలు ధ్యానించుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు చదువుకుందాము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే, ఇక్కడ ఇదివరకు కూడా మనము ధ్యానించాము. జగత్తు అనేటువంటి ఆ మాట, ఆ గ్రీక్ మాట కాస్మోస్ అని ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనము చూస్తున్నటువంటి ఆకాశము కానీ, భూమి కానీ, సముద్రము కానీ, లేదా గెలాక్సీస్, పాలపుంతలు ఏవైనా మనము ఈ మధ్య మనకి ఇంటర్నెట్లో చాలా రకాల బ్లాక్ హోల్స్, తర్వాత గెలాక్సీస్, ఎన్నో బొమ్మలు మనం ఎన్నో ఇమేజెస్ మనం చూస్తున్నాం కదా. అవన్నీ మన కంటికి ఏదైతే కనిపిస్తున్నదో అది ఏది ఏర్పరచబడక ముందే దేవుడు యేసుక్రీస్తు నందు ప్రేమతో మనలను ఏర్పరచుకున్నారట. ముందు దేని కొరకు ఏర్పరచుకున్నారట? తనకు కుమారులనుగా ఉండుట కొరకై, తనకు కుమార్తెలుగా ఉండుట కొరకై ఈ భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నారట. ఎందుకు క్రీస్తులో? ఈ వచనంలో ఎంత అద్భుతంగా దేవుడు రాయించి ఉంచారంటే ఏ ఒక్కటి కూడా కాంప్రమైజ్ అవ్వదు. ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. క్రీస్తులో, ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము పవిత్రపరచబడతాము. అతి పరిశుద్ధుడైనటువంటి దేవునికి మనము కుమారులముగా కుమార్తెలుగా ఉండటానికి అదే మనకు అవకాశము లేదు. కాబట్టి ఆ భూమి పునాది వేయబడక మునిపే, ఆ జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనలను కడిగి తన కొరకు కుమారులనుగా ఆయన ఏర్పరుచుకున్నాడు. ఇక్కడ ప్రేమతో ఆయనను మనం పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొని అంటుంది కదా. ప్రేమ చేత క్రీస్తులో మనల్ని అనే మాట ఇంగ్లీష్ మాట బిల్లవెడ్ అని ఉంటుంది అనమాట. నా ప్రియమైన కుమారునిగా అని అర్థం అనమాట. అంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. అది ఒకటిగా కలిపితే ఇంగ్లీష్లో యు ఆర్ మై బిల్లవెడ్ సన్, యు ఆర్ మై బిల్లవెడ్ డాటర్. అంటే మామూలు ప్రేమ కాదనమాట. బిల్లవెడ్ ప్రియ అంటే అత్యంత ప్రియమైనటువంటి కుమారుడవు, అత్యంత ప్రియమైనటువంటి కుమార్తెగా ఆయన మనలను జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తునందు మనలను ఏర్పరచుకున్నారు. మరి ఇదే విషయంలో యేసు ప్రభు వారు శోధించబడ్డారు. ఇట్లా ప్రియ కుమారుడు అన్నటువంటి విషయం మనల్ని దేవుడు యేసు ప్రభువును ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్తారు. తర్వాత నీ గురించి నా గురించి ఆయన ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని చెప్పి దేవుడు మన గురించి చెప్పుకున్నారన్నమాట. మరి యేసుక్రీస్తుతో సమానమైనటువంటి ఆ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఒకసారి యేసు ప్రభువు జీవితంలో కూడా దేవుడు చెప్పినటువంటి విషయాన్ని దానికి సంబంధించి ఏ విధముగా యేసు ప్రభు వారు శోధింపబడ్డారు, సైతాను చేత శోధింపబడి ఏ విధముగా గెలిచారు అనేటువంటి విషయాలు మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మరి యేసు ప్రభు వారు బ్యాప్టిజం తీసుకున్నటువంటి సమయంలో ప్రభువు పరలోకపు తండ్రి చెప్పినటువంటి మాట, మరియు ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడు యేసు ప్రభు వారు బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు పరలోకములో నుండి ప్రభువుకు చెప్తారు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. మరి యేసు ప్రభు వారి యొక్క జీవితం మనం చూసినట్లయితే, ఇందాక మనం ధ్యానించినటువంటి వాక్య భాగాలు కూడా మనం చూసినట్లయితే, ఆయనకి తెలుసు తాను దేవుని యొక్క ప్రియ కుమారుడని తనకు తెలుసు. తన యొక్క జయ జీవితానికి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం ఏంటంటే, ఒకటి ప్రార్థనా జీవితము తన యొక్క ముఖ్య రహస్యం అయితే, రెండవది తాను దేవుని యొక్క ఆ సహోదరుడు బైబిల్ చూస్తున్నారా? దయచేసి ఎవ్వరు కూడా మొబైల్స్ చూడొద్దని మనం చేస్తున్నాను. దేవుడు ఇతడు నా ప్రియ కుమారుడు అని దేవుడు యేసు ప్రభు వారి గురించి చెప్పారు. ఏదైతే అంటే యేసు ప్రభు వారు తెలుసుకున్నారు తన స్థితి ఏమిటి, తాను ఎవరికి చెందిన వాడను, ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చాను, మళ్ళీ తిరిగి నేను ఎక్కడికి వెళ్తున్నాను అది ఎరిగిన వాడై, అది అంటే తన స్థితి తను తెలుసుకుని ఉండటము దేవుని యొక్క చిత్తము జరిగించటంలో ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి మనము కూడా మన స్థితి ఏమిటో మనం తెలుసుకోవాలి. మనము యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత కడగబడినటువంటి వాళ్ళము. ఆయన కొరకు స్వకీయ సంపాద్యముగా మనల్ని చేసుకున్నారు. రాజులైన యాజక సమూహముగా మనల్ని చేసుకున్నారు. మరి అవన్నీ అటువంటి స్థితిని మనకిచ్చి, యేసుక్రీస్తు నామములో మనకు అధికారంనిచ్చి, దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద జరిగించటానికి దేవుడు మనలను ఏర్పరుచుకున్నారు. మరి ఇతడు నా ప్రియ కుమారుడు అని దేవుడు యేసుక్రీస్తుని గురించి పలికినటువంటి ఆ విషయంలో ఏ విధంగా శోధింపబడ్డారు అనేటువంటి విషయం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము.
మత్తయి సువార్త 4వ అధ్యాయము. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. నీవు దేవుని కుమారుడవైతే 3వ అధ్యాయంలో యేసు ప్రభువుతోటి దేవుడు చెప్తాడు, ఇతడు నా ప్రియ కుమారుడు అని. ఆ పక్కనే వెంటనే యేసు ప్రభు 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆ సాతాను చేత శోధింపబడతాడు. సాతాను శోధించినప్పుడు యేసు ప్రభు వారితో పలికేటప్పుడు, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో అని చెప్తాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నా ప్రియ కుమారుడవు అని చెప్తాడు. యు ఆర్ మై బిలవెడ్ సన్ అని చెప్తాడు. అయితే సైతాను ఆ బిలవెడ్ అనే మాట తీసేస్తాడు అనమాట. ప్రియ కుమారుడు అనే మాట తీసేసి నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా చేసుకో అని చెప్తాడు. అక్కడ అంటే మన స్థితి మర్చిపోయేటట్టు చేస్తాడనమాట సైతాను. మనలను శోధనలో పడవేసేటప్పుడు ఎట్లా ప్రయత్నం చేస్తాడంటే, మనము పవిత్రమైనటువంటి వాళ్ళమని, మనము ఈ భూమి మీద పరిశుద్ధముగా జీవించాలని, నేను పరిశుద్ధుడను కనుక నీవును పరిశుద్ధుడవై ఉండేది అని దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞ మర్చిపోయేటట్టుగా చేస్తాడు. మనం పరిశుద్ధులమనే మాట మర్చిపోయి పాపము కొరకు ఆశపడేటట్లుగా చేస్తాడు. మనము దేవుని యొక్క ప్రియ కుమారులమని, ఆయన యొక్క రక్తముతో కొనబడిన వాళ్ళమని మర్చిపోయేటట్లుగా చేస్తాడు. ఎప్పుడైతే నీ స్థితి నువ్వు మర్చిపోతావో, నీ పొజిషన్, నీ విలువ నువ్వు మర్చిపోతావో, అప్పుడు సైతాన్ యొక్క ఆ శోధనలలో లొంగిపోతావు. అమ్మ, ఈ బాబు ఎవరి బాబో కొంచెము ఆ తల్లిదండ్రులు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ వెనకాల కూడా చాలా మంది పిల్లలు తిరుగుతూ ఉన్నారు. దయచేసి పిల్లలు తిరగకుండా చూసుకోవాల్సింది తల్లిదండ్రులు. కొద్ది రోజుల క్రితము న్యూస్ పేపర్లో అశోక్ నగర్ ఏరియాలో ఒక గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. మీరు న్యూస్ పేపర్స్లో కూడా చదివారో లేదో నాకు తెలియదు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక అంటే బిలీవర్ కాదు, అంటే విశ్వాసరాలు కాదు, తను గ్రూప్స్ కోసం చదువుకుంటున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనమాట. అది ఆ హాస్టల్ మా ఇంటికి దగ్గరలోనే అశోక్ నగర్లో ఉంటుంది. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఇష్టం లేని సంబంధము ఖాయం చేశారట. తను ఆ సంబంధము వద్దు అని ఎంత అడుగుతున్నా కూడా తల్లిదండ్రులు మటుకు పట్టుబట్టి అదే సంబంధాన్ని ఖాయం చేశారు. ఆ అమ్మాయి హాస్టల్కి వచ్చి చదువుకుంటానని హాస్టల్కి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. మరి ఎందుకు అట్లా తన ప్రాణం తీసేసుకుంది అంటే, తన విలువ తనకు తెలియదు. తన ప్రాణము యొక్క విలువ, తన జీవితము యొక్క విలువ, తనలో ఉన్నది దేవుని ఆత్మ అని, తనలో ఉన్న ఊపిరి దేవుడిచ్చిన ఊపిరి అని, తనను ఆ విధముగా తాను ప్రాణము ఆత్మహత్య చేసుకోకూడదని తన విలువ తెలియదు. దేవుని దృష్టిలో తను ఎంతటి విలువైనదో తెలిస్తే కనుక తను ఆ అఘాయిత్యం చేసి ఉండేది కాదు. మరి ఎప్పుడైతే మన విలువ మనము తెలుసుకోమో, అప్పుడు మనము ఆ శోధనల్లో కానీ పాపములలో కానీ పడిపోయి దేవుని చిత్తానికి మనము దూరం అయిపోతాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాలు కూడా ఒకసారి ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇప్పుడు యేసు ప్రభువుని సైతాను శోధించిన, ఇందాక రాళ్లను రొట్టెలుగా చేసుకొనమని అడుగుతుంది కదా. ఇప్పుడు కూడా చూడండి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు. ఇక్కడ కూడా నువ్వు ఇతడు నా ప్రియ కుమారుడు అని దేవుడు చెప్తాడు. అయితే ఆ ప్రియ అనేటువంటి మాటని సైతాను తీసేస్తుంది అనమాట. తీసేసి నువ్వు దేవుని కుమారుడవైతే అని చెప్తుంది. మరి ఆది కాండంలో కూడా మనం చూసినట్లయితే ఆదాము అవ్వలను సైతాను
ఆ, మోసపుచ్చినప్పుడు, పాము రూపంలో వచ్చి మోసపుచ్చినప్పుడు కూడా దేవుడు చెప్పినటువంటి మాటలని, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలని అటు ఇటు మార్చి ఆ హవ్వని శోధనలో పడేస్తుంది, పాపంలో పడేస్తుంది. అదే విధముగా ఇక్కడ కూడా యేసు ప్రభువు లాంటి, అంటే ఆ దేవుని కుమారుడిగా దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తును పడవేయటానికి సైతాను వాడినటువంటి పన్నాగము, ఆయన స్థితి ఏంటో ఆయన మర్చిపోయేటట్లుగా చేయటము. అయితే ఆయన మన 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 పక్షముగా వచ్చినటువంటి, కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసు ప్రభువు ఆ సైతాన్ యొక్క శోధనలన్నిటినీ జయించి చివరికి ఈ భూమి మీద దేవుని చిత్తము జరిగించి మన కొరకు నిత్య జీవమును మన కొరకు సంపాదించి మనకు ఇచ్చి దేవుని చిత్తం అంతా జరిగించి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఇంకొక గొప్ప స్థితి దేవుడు మనకిచ్చినటువంటి స్థితి, మీరు రాజులైన యాజక సమూహము అని చెప్తారు కదా. మరి ఆ మాట కూడా మనము చాలా ఎక్కువగా వాడేస్తూ దానిలో ఉన్నటువంటి ప్రాధాన్యతను మనము మర్చిపోతాము. మరి రాజులైనటువంటి యాజక సమూహము అనేటువంటిది మన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉంది, మొదట ఎక్కడ రాయబడి ఉందని మనం చూసినట్లయితే ఆదికాండము 14వ అధ్యాయంలో 17 నుండి 20 వరకు మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాముని ఎదుర్కొనటానికి మెల్కీసెదెకు వస్తాడు. మెల్కీసెదెకు వచ్చి దేవుణ్ణి ఎల్ ఎలియోన్గా, సర్వోన్నతమైనటువంటి దేవునిగా పరిచయం చేస్తాడు అబ్రహాముకి. అప్పుడు వచ్చినటువంటి మెల్కీసెదెకు తాను రాజు మరియు యాజకుడు కూడా. ఆ వివరణ అంతా కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆ మెల్కీసెదెకు రాజు మరియు యాజకుడు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అహరోను క్రమములో కాదు, కానీ మెల్కీసెదెకు క్రమములో ఆయన తన యొక్క ప్రధాన యాజకత్వం జరిగించారు కదా. ఆ యాజకత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మనల్ని కూడా ఏమంటున్నారు? మీరు రాజులైనటువంటి యాజక సమూహము అంటున్నారు. రాజులముగా మనకు అధికారం అనుగ్రహించబడింది యేసుక్రీస్తు నామంలో. యాజకులముగా మన తోటి ప్రజల కొరకు మనము విజ్ఞాపన చేయవలసినటువంటి వాళ్ళమే ఉన్నాము. తోటి ప్రజల రక్షణ కొరకు మనము విజ్ఞాపన చేయవలసినటువంటి వాళ్ళమే ఉన్నాము. మరి ఇంత గొప్ప స్థితిని రాజులైనటువంటి యాజక సమూహముగా, అంటే యేసు ప్రభు వారు మెల్కీసెదెకు క్రమంలో వచ్చారని రాయబడినట్లు అదే క్రమాన్ని యేసుక్రీస్తుతో పాటు సమాన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ విధముగా మనము మన స్థితి ఏమిటో మనము తెలుసుకుంటే, మనము ఎవరికి చెందిన వారమో మనము తెలుసుకున్నట్లయితే మనము సాతాను యొక్క శోధనలలో పడిపోకుండా ఉంటాము. ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తమును మనము జరిగిస్తాము. యేసు ప్రభు వారు ఏ విధముగా అయితే తాను ఆ 12 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచే తాను దేవుని యొక్క మందిరములో ఉండాలని, ధర్మశాస్త్రమును బోధించాలని, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు తాను దిగి వచ్చినాడని ఆయన ఆ వయసు నుండే ఆయన ఎరిగి ఉన్నారు. తర్వాత ఏ రోజు కూడా ఒక్క నిమిషము కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ భూమి మీద మనము యాత్రికులము, పరదేశులమని రాయబడింది కదా. మరి ఆ ప్రకారముగా ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఈ భూమి మీద కొంతకాలం ఉండి దేవుని చిత్తం జరిగించి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయారు. అంటే మనము కూడా అంతే కదా. మనం కూడా పరదేశులము, యాత్రికులము. మనము ఈ దేశానికి, ఈ భూమికి సంబంధించినటువంటి వాళ్ళము కాదు. మరి మన యొక్క స్థితి కూడా మనము గమనించుకున్నట్లయితే మనము ఎంత దేవుడు ప్రేమిస్తున్నాడో,
వీఆర్ హిజ్ బిలవెడ్ చిల్డ్రన్, వీఆర్ హిజ్ బిలవెడ్ సన్ అండ్ బిలవెడ్ డాటర్. ప్రియమైనటువంటి నా యొక్క ప్రియమైన కుమార్తె, నా యొక్క ప్రియమైనటువంటి కుమారుడు అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఈ స్థితి నీకు దేవుడిచ్చినటువంటి ఈ స్థితి నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే మన యొక్క శేష జీవితం అంతా దేవుని కొరకు జీవిస్తూ, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు జీవిస్తూ, మన జీవితముల ద్వారా దేవుని నామమును మహిమపరుద్దాము. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక.